హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఈరోజు 6th క్లాస్లో 3rd లెసన్ గురించి మనము చెప్పుకుందాం. ఈ లెసన్ వచ్చేసి భూస్వరూపాలు. ఈ పాఠంలో మనము ఫస్ట్ భూస్వరూపాలు అంటే ఏమిటి, భూస్వరూపాలు ఎన్ని రకాలు అని మనం తెలుసుకుంటాం. భూస్వరూపాలు అంటే ఏమిటి అంటే భూమి మీద కొండలు, గుట్టలు, మైదాన ప్రాంతాలు, ఓకేనా. సో రకరకాల స్వరూపాలు అనేటివి మనము చూస్తాం. సో భూమి మీద ఉన్న స్వరూపాలు కాబట్టి, భూమి మీద ఉన్న ఆకారాలు కాబట్టి భూస్వరూపాల కిందికి మనము దీన్ని పరిగణిస్తాం. మరి భూస్వరూపాలు ఎన్ని రకాలంటే 3 రకాల భూస్వరూపాలు ఉన్నాయి. ఒకటి పర్వతాలు, రెండవది మైదాన ప్రాంతాలు, మూడవది పీఠభూములు, ఓకేనా. పర్వతాలు, మైదాన ప్రాంతాలు, పీఠభూములు, 3 రకాల భూస్వరూపాలు అనేవి మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మనము పర్వతాల గురించి మనం తెలుసుకుందాం. పర్వతాలు అంటే ఏమిటి, పర్వతాలు గురించి మనం తెలుసుకుందాం. పర్వతాలు అంటే ఏమిటి, వాళ్ళు ఎక్కువ ఉంటుంది, ఎత్తు ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఎత్తు ఎక్కువగా ఉన్న వాటిని పర్వతాలు అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆరావళి పర్వతాలు, తర్వాత వింధ్యాసాత్పుర పర్వతాలు, వీటిని మనము పర్వతాలు అని పిలుస్తున్నాం. వాళ్ళు ఎక్కువ ఉంటుంది, ఎత్తు ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఎత్తు ఎక్కువగా ఉన్న వాటిని ఏమని పిలుస్తారు, పర్వతాలు అని పిలుస్తారు. ఎగ్జాంపుల్గా ఆరావళి పర్వతాలు, ఓకేనా. ఆరావళి పర్వతాలు, వింధ్యాసాత్పుర పర్వతాలు, ఇవి బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ తర్వాత మనకు మైదాన ప్రాంతాల గురించి మనం మాట్లాడుకుంటాం. సో రెండవ భూస్వరూపమైన మైదాన ప్రాంతం. మైదాన ప్రాంతాలు అంటే ఏమిటి, సమతల విశాల ప్రాంతాలే మైదాన ప్రాంతాలు. ఎట్లుంటాయి మైదాన ప్రాంతాలు, విశాలంగా ఉంటాయి. ఎంత దూరం మనం చూసినా విశాలంగానే ఉంటుంది, సమతలంగా ఉంటుంది. సమతల విశాల ప్రాంతాలే మైదానాలుగా మనము పరిగణించవచ్చు. అదేవిధంగా పీఠభూములు అంటే ఏమిటంటే ఎత్తైన ప్రదేశాలు, విశాలమైన మైదానాలు, అక్కడక్కడ కొండలు ఉండే వాటిని ఏమని పిలుస్తాము, పీఠభూములు అని పిలుస్తాం. ఎత్తైన ప్రదేశాలు, విశాలమైన మైదానాలు, అక్కడక్కడ కొండలు, గుట్టలు ఉంటుంది. వీటినే మనము పీఠభూములు అని పిలుస్తాం. అదేవిధంగా మన భారతదేశంలో అతిపెద్ద పీఠభూమి ఏదంటే దక్కన్ పీఠభూమి, ఓకేనా. మనకు పిక్చర్లో చూపించినట్ల దక్కన్ పీఠభూమి మన భారతదేశంలోనే అత్యంత పెద్దదైన పీఠభూమిగా మనం పరిగణించవచ్చు. మరి అదేవిధంగా దక్కన్ పీఠభూమిలోనే తెలంగాణ రాష్ట్రం కూడా ఉండడం జరుగుతుంది. అందుకోసమే తెలంగాణ పీఠభూమి అని కూడా దీన్ని పిలుస్తాం. ఇక్కడ మనకు తెలంగాణలో కొండలు ఏమన్నా ఉన్నాయా, పర్వతాలు ఏమన్నా ఉన్నాయా, తర్వాత గుట్టలు ఏమన్నా ఉన్నాయా అంటే మనకు తెలంగాణలో పర్వతాలు లేవు కానీ కొండలు ఉన్నాయి, ఓకేనా. మనము ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క కొండ గురించి ఇప్పుడు మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఆదిలాబాదు జిల్లా, నిర్మల్ జిల్లాలో సాత్మల కొండలు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లా, బాగా వినాలి. ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లాలో ఏ కొండలు ఉన్నాయి, సాత్మల కొండలు ఉన్నాయి. అదేవిధంగా మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలో బాలాఘాట్ కొండలు ఉన్నాయి. ఏ కొండలు, బాలాఘాట్ కొండలు. ఎక్కడ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలో బాలాఘాట్ కొండలు ఉన్నాయి. తర్వాత వికారాబాద్ జిల్లాలో అనంతగిరి కొండలు ఉన్నాయి. ఏ కొండలు, అనంతగిరి కొండలు. ఏ జిల్లాలో ఉన్నాయి, వికారాబాద్ జిల్లాలో ఉన్నాయి. అనంతగిరి కొండలు ఉన్న జిల్లా ఏదంటే మనకు వికారాబాద్ అని చెప్పాలి. అదేవిధంగా పెద్దపల్లి జయశంకర్ జిల్లాలో కందిమల్ కొండలు ఉన్నాయి. ఏ కొండలు, కందిమల్ కొండలు. పెద్దపల్లి జయశంకర్ జిల్లాలో కందిమల్ కొండలు ఉన్నాయి. ఇక అదేవిధంగా జగిత్యాల జిల్లాలో మనకు రాఖీ కొండలు ఉన్నాయి. రాఖీ కొండలు ఎక్కడ కొలువై ఉన్నాయి అంటాడు, రాఖీ కొండలు మనకు జగిత్యాల జిల్లాలో ఉన్నాయి. ఈ విధంగా మన తెలంగాణలో కొండలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. గత పోటీ పరీక్షల్లో చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఇది. టెట్ ఎగ్జామ్లో, డిఎస్సి ఎగ్జామ్లో, గత గ్రూప్స్ ఎగ్జామ్స్లో కూడా ఈ పలానా కొండలు ఏ జిల్లాలో విస్తరించి ఉన్నాయని చెప్పేసి మనకి ఇక్కడ అడగడం జరిగింది. ఇక్కడ అదేవిధంగా గోదావరి నది నిర్మల్ జిల్లా బాసర వద్ద తెలంగాణలో ప్రవేశిస్తుంది అనే ఒక చిన్న సబ్ టైటిల్ ఇచ్చిండు. సో ఇది 100% నిజం.
సో గోదావరి నది తెలంగాణలో ఎక్కడ ప్రవేశిస్తుందంటే మనకు నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరి నది ప్రవేశిస్తుంది. ఇక మనకు ఇంకొకటి ఆప్షన్ ఏమి ఇచ్చిందంటే డెల్టా అనేది ఏ ఆకారంలో ఉంటుందని అడిగిండు ఒకసారి ఎగ్జామ్లో. డెల్టా అనేది త్రిభుజాకారంలో ఉంటుంది. ఓకేనా, మనకు త్రిభుజాకారంలో ఉండేదే డెల్టా అని చెప్పాలి. ఓకేనా, సో నదులు సముద్రంలో కలిసే చోట డెల్టాలు ఏర్పడతాయి. ఆ డెల్టాలు ఎట్లా ఏర్పడతాయి అంటే త్రిభుజాకారంలో ఏర్పడతాయని చెప్పాలి. అదేవిధంగా హ్యూమస్ అంటే ఏమిటని గతంలో అడిగిన ఒక ఎగ్జామ్ క్వశ్చన్. హ్యూమస్ అంటే ఏమిటి? ఆకులు చెట్లు కుళ్ళిపోయినవి వాటిని ఏమని పిలుస్తారంటే హ్యూమస్ అంటారు. కుళ్ళిపోయిన ఆకులు చెట్లని హ్యూమస్ అని పిలుస్తారు. ఇక్కడ ఇదే టాపిక్లో ఏమంటుందంటే మనకు ఎగువ తెలంగాణ ప్రాంతము దిగువ తెలంగాణ ప్రాంతము ఏ జిల్లాలలో విస్తరించి ఉంది అని చెప్పేసి మనకు ఈ పాఠంలో ఉంటుంది. హైదరాబాదు, సికింద్రాబాదు, అదేవిధంగా మనకు మహబూబ్ నగర్, తర్వాత సంగారెడ్డి, తర్వాత నల్గొండ. సో హైదరాబాద్, సికింద్రాబాదు, మహబూబ్ నగర్, సంగారెడ్డి, నల్గొండ ఈ జిల్లాలన్నీ కూడా ఎగువ తెలంగాణ జిల్లాలుగా మనము పరిగణించవచ్చు. ఓకేనా, సో హైదరాబాద్, సికింద్రాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, అదేవిధంగా నల్గొండ ఈ జిల్లాలన్నీ ఎగువ తెలంగాణ. మరి దిగువ తెలంగాణ కిందికి ఏ జిల్లాలు వస్తున్నాయి అంటే వరంగల్, కరీంనగర్ ఈ 2 జిల్లాలను దిగువ తెలంగాణ జిల్లాలుగా మనము పరిగణించవచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది భూస్వరూపాలు మొదటి భాగం. 2వ భాగం ఉంది, నెక్స్ట్ క్లాస్లో అది చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.